హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఉషా క్యాండిడ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు మా అక్కయ్య వాళ్ళ పాప అన్నప్రాసన అనమాట. మా కన్నమ్మగాడి అన్నప్రాసన. తను ఫస్ట్ టైం అన్నం తినబోతుంది. అండ్ తను ఫస్ట్ ఏం పట్టుకుంటుందో మీరు చూడాలంటే మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు బట్టలు పెడుతున్నారు. ఇంకా అవే వేసుకొని అన్నప్రాసన స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా ఇది టెంపుల్లో చేస్తున్నారు అనమాట. సో మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. కన్నమ్మ సో గైస్, నేనైతే ఇలా రెడీ అయిపోయినాను అనమాట. ఎందుకంటే మా కన్నమ్మ గాడి అన్నప్రాసన యాజ్ ఏ పిన్నిగా నేను మంచిగా కనిపించాలని చెప్పి అలా రెడీ అయ్యాను. ఇందులో ఒకటి టెంపుల్లో కదా, ఇంకా ట్రెడిషనల్గా రెడీ అయిపోయినా అనమాట. ఇంకా నన్ను మంచిగా ఎలివేట్ చేస్తూ క్యాప్చర్ చేస్తుంది మా చెల్లి. లాస్ట్ వ్లాగ్స్లో అంతగా నేనే క్యాప్చర్ చేసుకోవాలంటే అది అవ్వలేదు. సో ఇప్పుడైతే మంచిగా మా చెల్లి క్యాప్చర్ చేసింది అనమాట. హెయిర్ కూడా మా చెల్లి వేసింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తనే అనమాట మా చెల్లి. థ్యాంక్ యూ చాచి ఫర్ దిస్ వ్లాగ్. అండ్ ఇంకా అందరం టెంపుల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళ విలేజ్లో చేస్తున్నారు. సో ఇంటి ముందు ఇంకా టెంట్ వేసారనమాట. ఇంకా మీకు తెలిసిందేగా, రెడీ అయితే పిక్స్ వీడియోస్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు హాయ్ చెప్పారు కదా, తను వచ్చేసి మా అక్క వాళ్ళ అక్క, అంటే తోటి కోడలు అంటారు కదా, తను అనమాట. హాయ్ మావయ్య. ఇదేమి టెంపుల్ మావయ్య? శివాలయం. సో గైస్, ఇది వచ్చేసి శివాలయం టెంపుల్. ఇంకా నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది వచ్చేసి ఎర్రబెల్లిలో ఉన్న శివాలయం టెంపుల్ అనమాట. అండ్ మీరు కూడా నాతో పాటు చూద్దురు. అండ్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇది అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళ విలేజ్లో ఉన్న శివాలయం టెంపుల్. అండ్ ఇంకా నేను రాగానే మా నాన్న అయితే కెమెరా నా చేతిలో పెట్టేశారు. ఇంకా నువ్వే ఫొటోస్ తీయని చెప్పి. అందుకే అంటారు, ఫొటోస్ తీయడం వస్తే ఇంకా మనల్ని తీపిస్తారనమాట. అది ఫోన్ అయినా కెమెరా అయినా ఏదైనా సరే, ఫొటోస్ తీయడం వచ్చు అని ఎవరికైనా తెలిసింది అనుకోండి, పక్క మీతోనే తీపిస్తారు. సో జాగ్రత్తగా ఉండండి గైస్. సో జోక్స్ అయిపోయాయి. అండ్ ఇప్పుడైతే మనం వీడియోస్ ఎలా తీయాలో మా చెల్లికి చూపిస్తున్నాను అనమాట. ఇలా అలా అని చెప్పి. నాకే వ్లాగ్స్ తీయడం అంతగా రాదు, బట్ ఈ ఫోన్ కొంచెం క్లారిటీగా వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అనిపిస్తుంది. నా ఫోన్లో తీసేటప్పుడు అయితే నాకు అసలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేకుండే, అంటే వీడియోస్ తీయడానికి. ఇప్పుడు కొంచెం క్లారిటీ నాకు కనిపించిన తర్వాత ఓకే, ఇలా తీస్తే బాగుంటుంది, అలా తీస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో ఇంకా నేను మా చెల్లికి చెప్తున్నా ఇలా తీ అని చెప్పి. ఇంకా ఫొటోస్ తీస్తున్నా అనమాట ఈ ముగ్గురు క్యూటీస్ని. మేము అన్నప్రాసన చేసేటప్పుడు అయ్యగారిని అడిగాము, గర్ల్స్కి 6 months 6 daysకి చేస్తారంట. అది ఏ వారమైనా పర్లేదు, ఏ తిథైనా పర్లేదు, అమావాస్యకు కూడా చేయొచ్చంట. బట్ కొంతమంది చేయరు. అండ్ కాకపోతే 12 లోపే చేయాలి, అంటే టైము 12 లోపే అన్నప్రాసన చేయడం అయిపోవాలి. ఇంకా మా కన్నమ్మ గారిని ఫొటోస్కి వెళ్ళి చూడమంటే అస్సలు చూడట్లేదు. కొత్త డ్రెస్ వేశారు కదా, ఇంకా గర్ల్స్ గురించి మీకు తెలిసిందే కదా, దానికెళ్ళి చూసుకుంటుంది అనమాట. ఆ డ్రెస్ని ఇంకా అలా చూస్తుంది బయట. సో తను అసలు ఫొటోస్కి పోజ్ ఇవ్వట్లేదు అనమాట. ఇంకా అలా తీసి కొన్ని పిక్స్ అయితే తీసాను తనని. అండ్ ఇక్కడ మా చెల్లిని ఫొటోస్ తీస్తున్నాను. ఇంకన్నీ పెడుతున్నారనమాట అన్నప్రాసనకి. ఏమేమి పట్టుకోవాలో గోల్డ్, అది అన్నప్రాసనకి వండిన పాయసం, బుక్స్, పెన్స్ అలా పెడుతున్నారు. మా చిట్టి తల్లి ఏం పట్టుకుంటుందో చూడాలి. మరి మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తను ఏం పట్టుకుంటుందని చెప్పి.
చాలా లేట్ అవుతుంది బోర్లో చెదురుగా ఒకటి బోర్లో ఏం పట్టుకుంటావు జరుగుతుంది కొద్దిగా జరిగింది అట్లా పాపను కొంచెం జరిగినాక మీరు కానీ కొంచెం జరగని పాపనే పిల్లలు మీరు కొద్దిగా దొరుకుతాయి పిల్లి కళ్ళు చూస్తుంది హలో ఇట్లా ముందు కానీ ఆమె కదిలినప్పుడు కొంచెం ఆమె కదులుద్ది అట్లా ఇంకా బిలూరు ఇక ముందు పెట్టకు శ్రీహాన్ వస్తుంది నెట్టకు పవన్ కదిలిందిలే కదిలిద్ది ఆమె కదిలిద్ది అట్లా బిలువరిగా అటెల్లి పిల్లు నువ్వు కూడా వస్తావు ఫోటో ఏ పట్టుకునే ఏం కాదు విజయ్ ఏ పట్టుకునే ఏం కాదు ఏం కావాలి పట్టుకో ఓకే ఇప్పుడు రాండి ఒకసారి ఇటు ఈ ఫ్రేమ్ నుంచి ఇంకా మా కన్నమ్మ గారిని అది పట్టుకో ఇది పట్టుకో అని అందరు చెప్తున్నారనమాట. అందుకే ఇంకా చిన్న ఆడియోనే ఉంచాను. గర్ల్స్కి 6 months 6 daysకి అన్నప్రాసన చేస్తారు. సో ఇంకా అప్పటికి తనకి పాకడం ముందుకు పాకడం తెలియట్లేదు అనమాట. సో కొంచెం వెనక నుంచి అలా కాళ్ళకి సపోర్ట్ ఇస్తుంటే కొంచెం ముందుకు జరుగుతుంది అనమాట. అన్నీ వస్తాయి.
ఇంకేం పట్టుకుంటుంది చూద్దాం ఆగి. ఇంకొకటి అయితే నన్ను బంగారం పట్టుకున్నాను ఇక సీతాత బంగారమే సీతాత బంగారమే కానీ నన్ను బంగారం పట్టుకో. అరే ఓయ్ అక్క అక్క ఎట్లాగో బుక్ పట్టుకుంది ఒకసారి దాని మీద పెట్టి చెయ్యి పెట్టని నేను ఫోటో మిస్ అయ్యాను. నేను ఫొటోస్ తీయడం మిస్ అయిందనమాట. యాంగిల్ మార్చి చూద్దామని అటు సైడ్ వెళ్ళి కందమని పిలుస్తున్నాను, అటు చూస్తుందని. బట్ ఇంకా ఫోటో మిస్ అయింది. ఇంకా అలా ఒకసారి బుక్ పెట్టించు మళ్ళీ నేను ఫోటో తీస్తా అని చెప్పాను. తనైతే ఫస్ట్ బుక్ పట్టుకుందనమాట. ఇంకా అలసిపోయి పాపం పడుకుంది. ఇంకెన్ని పట్టుకోవాలరా అన్నట్టు. సో మా కన్నమ్మగాడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అన్నప్రసన్న అని చెప్పి అన్నం పెట్టకుండా ఇవన్నీ పెట్టి పట్టుకో అంటే ఎలా పట్టుకుంటారే, ఇప్పుడు నాకు అసలు పాకడం కూడా తెలియదు అన్నట్టు అనుకుంటుంది. అండ్ తన క్యూట్ స్మైల్ చూసారా ఎంత ముద్దుగా ఉందో ఆ డ్రెస్లో. బట్ కొంచెం లూజ్ అయింది ఆ డ్రెస్, కొంచెం ఫిట్గా సరిపోతే బాగుండేది. బట్ చాలా అంటే చాలా అందంగా ఉంది అందులో. ఇంకా నెక్స్ట్ టైం పట్టుకుంటుందో చూద్దాం. చిన్నపిల్లలు ఏమి చేసినా చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. మీ కై చూస్తున్నారు ఆయన కై చూస్తారు. ఇద్దరు పెంచుతాను. క్యూట్ అంతే సో గైస్ మా కన్నమ్మగాడు ఫస్ట్ బుక్, ఆ తర్వాత పెన్, అండ్ తర్వాత ఫైనల్గా మనీ పట్టుకుందనమాట. అన్నీ కావాల్సినవి పట్టుకుంది మంచిగా. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలా స్మార్ట్ ఉన్నారు. అండ్ ఇప్పుడైతే అన్నప్రసన్న చేయడానికి ఇంకా చేస్తున్నారు అనమాట.
అసలైతే ఫస్ట్ మేనమామలు పెడతారు, కానీ మా తమ్ముళ్ళు మా అన్నలు ఎవరు అవైలబుల్గా లేరు. సో ఇంకా అక్క వాళ్ళ వదిన అత్తయ్య అవుతుంది మా కన్నమ్మ గారికి. సో తను పెడుతుంది అనమాట. ఫస్ట్ టైం అన్నం తింటుంది. అసలు ఏంటిది టేస్ట్ భలే ఉంది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ ఇంకా వదినకెళ్ళి చూసుకుంటూ తింటుంది అనమాట. ఇంకా తర్వాత అక్క వాళ్ళ అత్తయ్య అని మామయ్య తినిపిస్తున్నారు. తర్వాత అక్క అండ్ బావగారు తినిపిస్తున్నారు అన్నమాట. తర్వాత మా అమ్మ నాన్న తినిపిస్తున్నారు. సో అందరు ఇంకా అలా వచ్చి తినిపిస్తారు అన్నమాట. ఫస్ట్ టైం అన్నప్రాసన అంటే ఇంకా అలా అందరు వచ్చి తినిపిస్తారు. అండ్ ఫస్ట్ తనకి అన్నం ముట్టించడం అంటారు, దీన్ని అన్నప్రాసన అంటారు. సో మా కన్నమ్మగాడి అన్నప్రాసన అయితే ఇలా జరుగుతుంది. కానీ చిన్నపిల్లలు కొంచెం చిరాకు చేస్తారు, కొంచెం ఇంత చాలామంది ఉండి. సో కొంచెం ఏడవడం అట్లా చేస్తుంది అనమాట. ఇంకా తినిపిస్తుంటే మంచిగా తింటుంది. ఇంకొకరుగా వచ్చి అందరూ తనకి తినిపిస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు అన్నమాట. ఇప్పుడు అక్క వాళ్ళ తోడికోడలు తినిపిస్తుంది అనమాట. అక్కది అండ్ మా కన్నమ్మగాడిది సేమ్ అవుట్ఫిట్ మ్యాచింగ్ అయిందనమాట. పెద్దమ్మ అండ్ కూతురి మ్యాచింగ్ అవుట్ఫిట్ అనుకోకుండా భలే వేసుకున్నారు.
धर्मपत्नी यादवनामदेशः ब्रह्मनामदेशः सुकृत ऋषिगोत्रोद्धविगोत्रोद्भवस्य वेङ्कटेश्वर नेतनामदेशः धर्मपत्नी रमणनामदेशः तत्पुरस्य बान्धवस्य प्रसिद्धं वेदतं प्रशान्त नेतनामदेशः धर्मपत्नी भवानी नामदेशः महाश्रीनामदेशः हरिचन्द्र गुरुवारिवंशबुधस्सु सुकीर्तिगोत्रबुधस्सु मनोवाञ्छाबुधस्सु यजमानस्य प्रथमपुत्रिका अन्नप्राशन महोत्सवकाले भूस्वाहा भूस्वाहा स्वस्वाहा भूर्भवस्वाहा अन्नप्राशन महोत्सवस्सु सोमवस्तु सूर्यादिना. ఇంకా పూజారి వచ్చి అర్చన అండ్ పూజ చేశారనమాట. ఇంకా మా కన్నమ్మని ఇక్కడ శివయ్య ముందు అలా పడుకోబెట్టాను. శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, మీకు కూడా ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అండ్ మా కన్నమ్మని మీరు కూడా ఆశీర్వదించండి. మా కన్నమ్మ అన్నప్రాసన్న అయితే ఇలా జరిగింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చినాం అనమాట. ఇంటికి వచ్చాక అందరు తెచ్చిన వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అలా ఇస్తున్నారనమాట. ఇంకా వదినైతే మా కన్నమ్మకి పట్టీలు పెట్టింది, అదే మువ్వలు అంటారు కదా అవి. సో అండ్ ఇప్పుడైతే అత్తయ్య మా మమ్మీకి శారీ పెట్టిందనమాట. అండ్ మా మమ్మీ కన్నమ్మకి పట్టీలు తెచ్చిందనమాట. వదిన తెచ్చింది కూడా పట్టీలే, కానీ వాటిని మువ్వాలు అంటారంట. మా మమ్మీ తెచ్చింది మరి ఏం పట్టీలో నాకు తెలీదు. సో పట్టీలో ఎన్ని రకాలు కూడా ఉంటాయని తెలియదు నాకు అసలు. అండ్ వదిన పట్టీలు పెట్టేటప్పుడు ఆ క్లిప్ మిస్ అయింది. సో ఆల్రెడీ కన్నమ్మకి పట్టీలు ఉన్నాయి చూసారా, సో అవి వదిన తెచ్చినాయి అనమాట. అండ్ ఆల్సో ఆంజనేయ స్వామి బిల్ల కూడా తెచ్చింది మా మమ్మీ, ఇంకా అది కూడా కట్టినారనమాట. సో గైస్ ఇప్పుడు నా టర్న్ వచ్చింది. ఇంకా మా కన్నమ్మకి ఏం గిఫ్ట్స్ తీసుకోవాలా అని ఆలోచించి తీసుకున్న గిఫ్ట్స్ ఇవి. ఒక 3 తీసుకున్నాను. ఒక డ్రెస్, ఒక బొమ్మ అండ్ యానిమల్స్, ఫ్రూట్స్ అలా చిన్న బుక్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను. నేను తీసుకున్న గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అవన్నీ ఒకరోజు చూపిస్తాను మీకు. ఆ తర్వాత బావగారి ఫ్యామిలీ సైడ్ వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఇంకందరూ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇస్తున్నారనమాట. అండ్ మా జ్యోతక్క అండ్ రవిబాబు వాళ్ళు కన్నమ్మకి రింగ్ తెచ్చారనమాట. సో అది ప్రజెంట్ చేస్తున్నారు. మా కన్నమ్మ చేతికి ఆ రింగ్ ఎంత మంచిగా అనిపించిందో, మస్తు మెరుస్తున్నది. తను లేచి ఉన్నప్పుడైతే అసలు రింగ్స్ ఎట్లా తీసుకున్నదో. అండ్ అన్నిటికంటే మెయిన్గా అసలు తనకి డ్రెస్సెస్ అయితే ఎన్ని వచ్చినాయో అసలు నేను కొనని అవసరమే లేదు. చాలా అంటే చాలా డ్రెస్సెస్ వచ్చినాయి. సో గైస్ కన్నమ్మకి మ్యాక్సిమం మనీ అండ్ డ్రెస్సెస్ ఎక్కువ వచ్చినాయి అన్నమాట.
డ్రెస్సెస్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో, అసలు చాలా క్యూట్గా ఉన్నాయి. నాకు చిన్నపిల్లల డ్రెస్సెస్ చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. ఇంకా మా కన్నమ్మకి వచ్చిన డ్రెస్సెస్ ఏమేమి ఉన్నాయో ఒక షార్ట్ వీడియోనో తీయొచ్చు. అసలు నేను షార్ట్ వీడియో తీస్తాను, మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమేమి డ్రెస్సెస్ వచ్చాయో మీకు కూడా చూడాలని అనిపిస్తే కామెంట్ చేయండి. చూడాలని అనిపించకపోయినా నేను షార్ట్ వీడియో పెడతాను, ఎందుకంటే నాకు నచ్చిన ఆ డ్రెస్సెస్ అన్ని మీకు చూపించాలని అనుకుంటున్నాను కాబట్టి నేను చూపిస్తాను అంతే. సో ఇప్పుడైతే ఇంకా అలా జరుగుతుంది అన్నప్రాసన వీడియో. మా కన్నమ్మ అయితే మంచిగా ఏమీ ఏడిపించకుండా చాలా వరకు అయితే చిరాకు చేస్తారు చిన్నపిల్లలు. మా కన్నమ్మ కూడా కొంచెం చేసింది, బట్ మరి అంత కాదు, మంచిగానే ఉంది. అండ్ ఇప్పుడే పడుకొని లేచిందనమాట. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎంత సందడి, ఎంత హ్యాపీనెస్ ఉంటుందో కూడా. వాళ్ళు ఏం చేసినా భలే అనిపిస్తుంది, క్యూట్గా ఉంటారు. అండ్ వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ నాకైతే అసలు కన్నమ్మని చూస్తే అసలు మస్తు అనిపిస్తుంది అనమాట. ఆ ఫేస్ చూడగానే నవ్వుతుంది, అసలు ఆ నవ్వు కోసం అయినా ఫిదా అయిపోవచ్చు. అండ్ అందుకే నేను మార్నింగ్ లేవగానే తన దగ్గరికి వెళ్తా, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట తన ఫేస్ చూడగానే. మీకు కూడా అంతేనా? మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరిదైనా చిన్నపిల్లల ఫేస్ చూసినప్పుడు మీకు కూడా అదే ఫీల్ వస్తే కామెంట్ చేయండి. అండ్ నాకైతే మస్తు ఎడిక్ట్ అయిపోయింది అనమాట కన్నమ్మ. సో గైస్, మా కన్నమ్మ అన్నప్రసన్న అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు హారతి ఇస్తున్నారు, ఇదే ఎండింగ్ అనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే నాకు ఒక మంచి మెమొరీగా మిగిలిపోతుంది, ఎందుకంటే ఇది మా కన్నమ్మ అన్నప్రసన్న వీడియో. తను ఏం చేసింది, ఎలా ఉంది, అన్ని క్యూట్ మెమొరీస్ అన్నీ ఇందులో మిగిలిపోయాయి. అండ్ తను పెద్దయ్యాక చూసుకున్నా కూడా తనకు కూడా ఒక మంచి వీడియోగా ఉంటుంది. అండ్ ఈ వీడియో నాకైతే నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.